ఏఎస్ఈఆర్కి రిపోర్ట్ ప్రకారం మన ఇండియాలో 83% ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ అందరూ ఎంప్లాయబుల్ కాదు. సత్యనాదెల్లా, సుందర్ పిచై లాంటి వ్యక్తులు ఉన్నారు కదా అంటే వాళ్ళు కూడా ఇండియాలో చదువుకున్న వ్యక్తులు కాదు, బయట దేశంలో చదువుకున్న వ్యక్తులు. ఇలా మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉండటానికి రూట్ కాజ్ ఏంటని అర్థం చేసుకోవడం కోసం కొన్ని సంవత్సరాలు మనం ముందుకెళ్లాల్సిందే. బ్రిటిషర్స్ మన ఇండియాని రూల్ చేస్తున్నప్పుడు ఈస్ట్ ఇండియన్ కంపెనీకి 2 విషయాలు చాలా కష్టంగా ఉండేవి. ఒకటి కమ్యూనికేషన్ విత్ ఇండియన్స్ ఎలా కమ్యూనికేట్ చేయాలనేది. రెండోది క్లర్క్స్, వర్కర్స్ దొరికేవారు కాదు. అప్పుడే బ్రిటిషర్స్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1835ని తీసుకొచ్చారు. ఈ యాక్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకున్న 2 ప్రాబ్లమ్స్ సింపుల్ గా సాల్వ్ అయిపోయాయి. వాళ్ళు ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు, వర్కర్స్ కూడా దొరికేశారు. అప్పటి నుంచి స్టార్ట్ అయిందే ఈ ఇంగ్లీష్ పురాణం. అప్పటి నుంచి ఇండియాలో ఇంగ్లీష్ ఒక లాంగ్వేజ్ గా కాకుండా క్లాస్ గానే మొదలైంది. ఇంగ్లీష్ కి ఇండియాలో ఉన్నట్టు మిగిలిన దేశాల్లో ఎక్కడా లేవు. రష్యా, చైనా, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో కూడా ఇంగ్లీష్ పెద్ద విషయం ఏం కాదు, కానీ ఇండియాలో మాత్రమే ఇలా ఉన్నది. a+b² a²+b²+2ab. ఈ ఫార్ములా దేనికి యూస్ అవుతుంది రియల్ లైఫ్ లో అని ఎవ్వరికి తెలియదు. ఇక్కడ స్టూడెంట్స్ కి తెలియదు, చెప్పే టీచర్స్ కి తెలియదు, దాన్ని చెప్పనిచ్చే ప్రిన్సిపల్ కి కూడా తెలియదు. దీనికి మీనింగ్ ఉండదా అంటే ఉంటుంది, కానీ తెలిసిన వ్యక్తి ఎవ్వరు లేదు, తెలుసుకోవాలనే ఆతృత ఎవరికి లేదు. అలాంటి మైండ్ సెట్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి ఇవ్వను కూడా లేదు. ద్రోణాచార్యుడు కూడా పాండవులకి వాళ్ళ కెపాసిటీని బట్టే వాళ్ళకి శిక్షణ ఇచ్చేవాడు. కానీ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అందరికి ఒకే చదువు, ఒకే సిస్టమ్. షార్క్ ని, డాల్ఫిన్ ని, గోల్డ్ ఫిష్ ని, పఫర్ ఫిష్ ని ఒక లైన్ లో పెట్టి ఏది ఫాస్ట్ గా పరిగిస్తుందో దానికి ప్రైజ్ అని అంటే ఏదో ఒకటి మాత్రమే పరిగెత్తగలదు. కానీ ఇక్కడ మనం వాటికి ఉన్న యూనిక్నెస్ ని మర్చిపోగలుగుతున్నాం. డాల్ఫిన్ కి ఒక యూనిక్నెస్ ఉంది, గోల్డ్ ఫిష్ కి ఒక యూనిక్నెస్ ఉంది, పఫర్ ఫిష్ కి ఒక యూనిక్నెస్ ఉంది. ఆ యూనిక్నెస్ ని మర్చిపోయి ఏదో ఒక విషయాని కోసం పరిగిస్తూ ఉంటున్నాం. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో సాంస్క్రిట్ లో 95% తెచ్చిన స్టూడెంట్ కి సాంస్క్రిట్ రాదు. మ్యాథ్స్ లో 95% తెచ్చిన మ్యాథ్స్ స్టూడెంట్ కి మ్యాథ్స్ లో ఎలాంటివి ఎక్కడ యూజ్ చేస్తున్నారో తెలియట్లేదు. పైకి మీనింగ్ తెలియట్లేదు. మ్యాథ్స్ లో యూజ్ చేస్తున్న పైకి అసలైన మీనింగ్ తెలియట్లేదు, వాటి నెసెసిటీ తెలియట్లేదు, పర్పస్ ఏంటి తెలియట్లేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒట్టి చదువులో మార్క్ తెచ్చేవాడిని మాత్రమే స్కిల్ఫుల్ అని అనకుండా ఇటువైపు స్పోర్ట్స్ జరపాలి, పక్కన మ్యూజిక్స్ జరపాలి, దాని తర్వాత ఆర్ట్స్, ఏదో ఒక ఆర్ట్ జరపాలి. ఇలా స్కోరు ఎగ్జాంపుల్ కి స్పోర్ట్స్ లో కబడ్డీ జరపారనుకోండి, కబడ్డీలో వీడి స్కోర్ ఎంత అంటే అందరికీ కబడ్డీ జరపాలి. అంటే అందరికీ ఎలా ఎగ్జామ్ పెడుతున్నారో అలానే అందరికీ కబడ్డీ జరపాలి, అలా అందరికీ మ్యూజిక్ జరపాలి, అలా డాన్స్ లేక ఆర్ట్ ఇలాంటి స్కిల్స్ అన్ని జరపాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి కబడ్డీ, ఇటువైపు మ్యూజిక్, ఇటువైపు ఆర్ట్, ఇటువైపు చదువు. ఈ 4లో ఒక్కొక్కరి ఇండివిజువల్ స్కోర్ ని లెక్కించుకోవాలి. అలానే ఆ ఇండివిజువల్ కి యావరేజ్ చేయాలి. యావరేజ్ చేసిన తర్వాత కింద మెన్షన్ చేయాలి, దీంట్లో ఇతనికి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది, స్పోర్ట్స్ లో ఇతనికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, చదువులో ఇతనికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, చదువులో ఈ సబ్జెక్ట్ లో ఇలా ఇంట్రెస్ట్ ఉంది, ఇలా మ్యూజిక్ లో ఇంట్రెస్ట్ ఉంది, ఇలా కొన్ని ఆర్ట్ లో ఇంట్రెస్ట్ ఉంది అని తన స్కిల్ ని మెన్షన్ చేసి అతనికి మన క్లారిటీగా ఐడియా ఇచ్చిన తర్వాత అతను ఐడెంటిఫై చేయగలడు, ఇది మన స్కిల్, ఇది మన దారి, ఇలానే మనం వెళ్లాల్సింది లైఫ్ ఫుల్ గా అని వాళ్ళకి ఒక ఐడియా ఇవ్వాల్సింది. అదే కదా ఎడ్యుకేషన్ సిస్టమ్ చేయాల్సింది. అప్పుడే కదా అసలైన న్యాయం జరుగుతుంది. ఒట్టి చదివే అబ్బాయికి మాత్రం న్యాయం చేసేది అసలైన చదువు కాదు. ప్రతి ఒక్కరికి న్యాయం చేయగలగాలి, ప్రతి స్కిల్ ఉన్న అబ్బాయిని ఐడెంటిఫై చేయగలగాలి. అది స్కూల్స్ లో మాత్రమే సాధ్యం. కానీ ఆ స్కూల్ సిస్టమ్స్ ఇలా జరుగుతున్నాయా అంటే అస్సలు కాదు. వాటికి విచ్చలవిడిగా చదవాల్సిందే అని ఫోర్స్ చేయబడి చదువు ఎందుకని తెలియకుండా, ఏం చదువుతున్నామని తెలియకుండా a+b² పై అలా ఇలా అంటూ చదువుతున్నారే తప్ప దాని వెనక ఉన్న రహస్యం ఏంటి, దేని వల్ల పై వచ్చింది, దేని వల్ల ఈ ఫార్ములాస్ ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళకి ప్రాక్టికల్ గా చెప్పే ఎడ్యుకేటెడ్ సిస్టమ్స్ లేదు, ఎడ్యుకేటెడ్ టీచర్స్ లేదు. ఇలాంటి సిస్టమ్ ఫాలో అవ్వగలిగితేనే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. లేకుంటే ఒట్టి చదివే అబ్బాయి స్కోర్ చేసే అబ్బాయికి మాత్రమే. ఒకవేళ చదివి స్కోర్ చేసిన సోషల్ అవేర్నెస్ ఉండదు, సొసైటీలో ఎలా ఉంటారో ఏంటి తెలియదు. ఇలాంటి డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ చేసి పంపించేది కదా ఎడ్యుకేషన్ సిస్టమ్. స్కూల్స్ నుంచి డిగ్రీ వరకు 15 ఏళ్ళు ఇంగ్లీషే చదువుతుంటాం, కానీ ఇంగ్లీష్ ప్రాపర్ గా మాట్లాడటం రాదు. కానీ 5 ఏళ్ళ అబ్బాయి ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడు. ఎందుకంటే సింపుల్, తన ఎన్విరాన్మెంట్ అలా ఉంది, తన సరౌండింగ్ అలా ఉంది, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు పక్కన ఉన్నారు. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ పక్కన ఉంటే మనం ఇంగ్లీష్ మాట్లాడటానికి ట్రై చేస్తాం, ఇంగ్లీష్ మాట్లాడతాం, నేర్చుకుంటాం. ఇంగ్లీష్ ఎవరు మాట్లాడరు కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ లో తక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఇంగ్లీష్ మాట్లాడలేదు కాబట్టి వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళకి మాట్లాడే అలవాటు అయితే సింపుల్ గా మాట్లాడగలరు, అది అందరికీ తెలిసిందే. కానీ ఒక్కవేళ ఇంగ్లీష్ తప్పుగా మాట్లాడితే చాలు, ఇంగ్లీష్ రాదు, పూర్ ఇంగ్లీష్, అది ఇదే అంటూ. వాడికి ఇంగ్లీష్ రాలేదంటే వాడికి ఏదో ఒక లాంగ్వేజ్ బాగా వచ్చిందని, వాడు కమ్యూనికేషన్ లో పూర్ అని కాదు, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లో పూర్. ఇలా చాలా విషయాలు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇంకా అవుట్డేటెడ్ గానే ఉన్నాయి. చిన్న చిన్న యాప్స్, ఆండ్రాయిడ్, iOS అన్ని అప్డేట్ అవుతుంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విచ్ ఇస్ బ్యాక్ బోన్
విచ్ ఈస్ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. కానీ వాటిలో అప్డేట్ లేదు. ఎంతమంది గ్రాడ్యుయేషన్ చేసి ఇంకా పని లేకుండా ఇంట్లో కూర్చున్నారో నిజాయితీగా కమెంట్ చేయండి.